హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. సమ్మర్ వచ్చిందంటే వడియాలు పికిల్స్ పెట్టుకోవడంలో అందరూ బిజీగా ఉంటారు కదా. అందుకే ఈరోజు నేను మీకు బియ్యం పిండితో వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాను. పక్కా కొలతలతో ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 3 లోటాలు బియ్యం తీసుకుంటున్నాను. మీకు చెప్పడానికి 3 గ్లాసులు అయితే తీసుకోండి. ఏదైనా సరే ఒకే కప్పుతో మాత్రమే తీసుకోండి. అన్నీ ఆ కప్పుతోనే మీరు కొలుచుకోవాలి. మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 1 గ్లాసు సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి. ఒక 2 సార్లు వీటన్నింటినీ ఒకసారి కడుక్కోవాలి. వీటిని రాత్రంతా అయితే నానపెట్టుకోవాలి. వీటిని రాత్రి మాత్రమే నానపెట్టుకోవాలి, ఎందుకంటే పొద్దునే మనం ఈ వడియాలు అయితే పెట్టుకోవాలి కాబట్టి కొంచెం లేట్ చేసినా ఎండపోతుంది, వడియాలు సరిగ్గా ఆరవు. కాబట్టి వీటిని రాత్రే మనం నానపెట్టుకోవాలి. పొద్దున చూస్తే చక్కగా నానిపోతాయి కదా. వాటర్ పక్కకు తీసేసి సగ్గుబియ్యం అలాగే బియ్యంని ఇలా మెత్తగా అయితే విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. అంటే సగ్గుబియ్యం ఫస్ట్ మిక్సీ పట్టి ఒక గిన్నెలో తీసి తర్వాత బియ్యాన్ని కూడా ఇలానే మిక్సీ పట్టుకోవాలి ప్యూరీ లాగా. అలాగే బియ్యం పేస్ట్ సగ్గుబియ్యం పేస్ట్ని మిక్స్ చేయొద్దు. విడివిడిగా అయితే మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం దోసపిండికి ఎంత సాఫ్ట్గా అయితే బియ్యాన్ని ఇలా మిక్సీ పడతామో అంత సాఫ్ట్గా అయితే ఉండాలి. బియ్యం మొత్తాన్ని మిక్సీ పట్టి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక పెద్ద సైజ్ బాండీ అయితే పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ముందుగా వాటర్ని అయితే కొలిచి పెట్టుకుంటున్నాను. 1 గ్లాస్కి 8 గ్లాసుల వాటర్ అయితే మనం వేసుకోవాలి. అప్పుడే మనం వేసిన పిండి చక్కగా ఉడుకుతుంది. అందుకే గ్లాస్కి 8 గ్లాసుల వాటర్. మీరు ఏ కప్పుతో తీసుకుంటే 1 కప్పుకి 8 కప్పుల వాటర్ అయితే మనం తీసుకోవాలి. మనం చేసిన ప్యూరీ మనకు కొంచెంగానే కనిపించిన వాటర్ వేసి బాయిల్ చేసిన తర్వాత అది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఒక పెద్ద సైజ్ బాండీ అయితే తీసుకోవాలి. ముందు అది వాటర్ అంతా బాయిల్ అయ్యేటట్టు ఒక ఉడుకొచ్చినంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మరిగేలోపు మనం పక్కన ఈ పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలి. దీనికోసం ఒక 15 నుంచి 20 పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇలా ముద్దలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ని అయితే వేసుకోవాలి. నీళ్ళు కొంచెం వేడెక్కినప్పుడే మనం ఈ పేస్ట్ని అయితే వేసుకోవాలి. అలాగే బియ్యంతో చేసిన పేస్ట్ అయితే మనం వెంటనే వేయం. ఎప్పుడైతే వాటర్ బాగా మరుగుతాయో అప్పుడైతే మనం బియ్యం పేస్ట్ని వేస్తాము. ముందైతే సగ్గుబియ్యంతో చేసుకున్న పేస్ట్ని అయితే వేయాలి. అలాగే ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఒక 2 మినిట్స్ అయినా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి తగ్గ సాల్ట్, అంటే సాల్ట్ కరెక్ట్గా ఎప్పుడూ వేయొద్దు. ఎంత తక్కువ వేస్తే ఫైనల్గా వడియాల్లో అంత కరెక్ట్గా ఉంటుంది. ఎక్కువ సాల్ట్ వేస్తే ఖచ్చితంగా ఉప్పు ఎక్కువైపోతుంది వడియాల్లో. కాబట్టి ఎప్పుడైనా వడియాల్లో మీ రుచికి తగ్గ వేసుకోండి, కానీ సరిపడా అయితే వేయొద్దు. అది ఫైనల్గా ఖచ్చితంగా ఉప్పు ఎక్కువ అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకొని కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ బాగా మసలు కాగినట్టు మనమైతే బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టుకొని అయినా మీరు ఉడికించుకోవచ్చు వాటర్ని. ఇదిగోండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా అయితే వాటర్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మిక్సీలో మనం పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, ఆ బియ్యం పేస్ట్ని అయితే ఇందులోకి కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోవాలి, లేకుంటే ఉండలు కడుతుంది. అలాగే వేస్తున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేయండి. వాటర్ చాలా వేడిగా ఉంటాయి కాబట్టి మన మీదకి పడే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటూ ఉంటే మనకైతే వడియాలు కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. అలాగే మీకు కన్సిస్టెన్సీ కూడా చెప్తాను, ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలనేది కూడా. పిండిని కలపడం మాత్రం మర్చిపోవద్దు, ఉండలు కట్టేస్తుంది, తర్వాత ఇబ్బంది అవుద్ది కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఇలా జీలకర్ర అయితే వేసుకోవాలి. మీకు ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అలాగే మనం ముందుగా మిర్చిని అయితే పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన జీలకర్ర అలాగే ఈ మిర్చి పేస్ట్ మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. ఫైనల్గా కన్సిస్టెన్సీ అయితే ఇలాగా థిక్గా ఉండాలి. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఈ రబడీ వస్తే చాలు. మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వడియాల్లాగా అయితే పెట్టుకోవాలి. అలాగే వడియాలు పెట్టేటప్పుడు ఒక స్పూన్తో వేసేసి వదిలేయటమే, దాని మీద మళ్ళీ స్ప్రెడ్ చేయొద్దు. వడియాలు ఒక 2 రోజులు ఎండకి ఎండితే సరిపోతుంది, చక్కగా అయితే తయారైపోతాయి. అలాగే మీరు సన్నగా స్ప్రెడ్ చేసేటట్టు అయితే మీకు ఇలా తీసేటప్పుడు ఈజీగా ఊడి రావు, కాబట్టి స్ప్రెడ్ చేయొద్దు అస్సలు. ఇదిగోండి, 2 డేస్ తర్వాత చక్కగా అయితే ఎండిపోయినాయి.
ఇంట్లో పప్పు సాంబార్ రసం ఇలా చేస్తూ ఉంటాం కదా, అప్పుడు వాటికి సైడ్ కాంబినేషన్గా ఇలా వడియాలు చేస్తే ఇంకా అంతేనండి, అన్నమంతా తినేయచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కూడా కింద కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. అది ఇలాంటి మరిన్ని రెసిపీలు మీకు తెలియాలి అంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ప్లాన్ చేస్తున్నారా ఈ సమ్మర్కి వడియాలు పెట్టాలని? అలా అయితే ఈ రెసిపీ ఫాలో అయిపోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.